రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నది. ప్రభుత్వ తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే చాలు టార్గెట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. చెక్కుల పంపిణీ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను కంట్రోల్ చేయలేదు. చేష్టలుడికి చూస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరితే లాఠీచార్జ్ చేస్తారా అని ప్రశ్నించారు. బంగారం హామీ ఇవ్వలేకపోతున్నాం అన్నాడు. 2500 ప్రతి మహిళకి ఇస్తామో అన్నారు. అట్లనే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. 4000 రూపాయలు పెన్షన్ పెంచుతాము, వృద్ధులకు బీడీలు చేసి అక్కా చెల్లెళ్లకు అన్నారు. అదేమైంది అని అడిగిన. అట్లనే రైతు బంధు ఈ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే 21,000 మందికే వచ్చింది, 30,000 మందికి రాలేదు. రైతు బంధు ఏమైంది అని అడిగినాం. రైతు భరోసా మార్చి 31 లోపల టకీ మన అందరికి పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి. ఇలా మార్చి 31 అయిపోయి ఇలా 15 రోజులు అయిపోయింది. ఇంకా 4 ఎకరాలలో కూడా చక్కగా వల్లే. ఇదేమైంది అని అడిగినాం. ఇవాళ అన్నిటికీ ఆయన మంత్రి అంటాడు, అప్పులైనాయి, పిండి తీరు రొట్టే, మేము ఇయ్యలేకపోతున్నాం అన్న మాట మాట్లాడతాడు. నేను మళ్ళీ మైక్ తీసుకొని అడిగినా, అప్పులు అవుతున్న సంగతి ప్రతి సంవత్సరం మేము బడ్జెట్లో పెట్టినాం. అప్పుడు మీ తరఫు నుంచి బట్టి విక్రమార్క ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. అప్పుడు తెలియదా మీకు? తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఓట్లు దండుకోవటానికి మోసపు మాటలు చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు. అందుకే ఇప్పుడు ఎగబెడదామని చూస్తున్నారు అప్పుల పేరిట అని చెప్పి నేను నిలదీసిన. నేను నిలదీసినందుకు బయట మా కార్యకర్తలు ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసిర్రు. దెబ్బలు దాకినాయి ఒక్కొక్క పిల్లగాళ్ళకు. నేను ఈ సందర్భంగా మేమేమి మంత్రి కారు కట్టడం పోలేదు, మంత్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం. సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు లాఠీ చార్జ్. ఈ పోలీస్ లాఠీ చార్జ్లకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. ఈ మీ ఉడత బెదిరింపులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. నేను ఇక్కడ కూర్చున్న రా చేతురా నన్ను లాఠీ చార్జ్ నువ్వు ఎంతమంది పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినా తులం బంగారం అడగక మానము. 2500 మహిళలకు ఇచ్చేదానిక మేము అడగకుండా ఉండము. రైతు రుణమాఫీ మొత్తం అయిన దానిక మిమ్మల్ని నిలదీస్తాం. రైతు భరోసా మొత్తం ఇచ్చిన దానిక మిమ్మల్ని నిలదీస్తాం. 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక, ఆడబిడ్డలకు బీడీలు చేసే అక్కా చెల్లెలకు 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక కూడా నేను నిలదీస్తూనే ఉంటాం. నీ లాఠీ దెబ్బలకు బెదిరేటోడు ఎవరు లేడు అని చెప్పి నేను ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఖబర్దార్ స్థానిక కాంగ్రెస్ మీ ప్రతిరోజు ఎవ్రీడే ఇస్ నాట్ సండే బుక్ లో రాస్తున్నాం పోలీస్ అధికారులది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారో, మా కార్యకర్తలను లాఠీలు దెబ్బలు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారో ఆ పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం మేము. జాగ్రత్త సుమా. వీడియోలు కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర. హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోతాం, కోర్టుకు పోతాం, ప్రజాక్షేత్రంలో పోతాం. మీ సంగతి చూస్తాము. మేమేమైనా తప్పు చేస్తే లాఠీ చార్జ్ జరగాలి. ఏమన్నాం మేము మంత్రికి అడ్డం కూడా పోలే. నేను ఒక మాట కూడా చెడుగు మాట్లాడలే. ఎవరు కూడా ఏమనలే.
తులం బంగారం ఫ్లెక్సీలు పెట్టుకొని చూపిస్తే పట్టుకుంటే తప్ప, తులం బంగారం ఫ్లెక్సీలు పట్టుకుంటే తప్ప అడగద్దా ప్రజల పక్షాన? మేము ఉన్నదే ఎందుకు ప్రతిపక్షం? బరాబర్ అడుగుతాం. మీరు ఎంతమందిని కొట్టినా ఏం చేసినా మా కార్యకర్తలు భయపడ్డాడు వాళ్ళు లేడు. ఇక్కడ ఒక్కొక్కడు ఒక సింహం లాగా ఉన్నాడు. ఏమనుకుంటున్నారు మీ సంగతి చూస్తాం. మేము ఇన్ని రోజులు శాంతిగా ఉన్నాం, మిమ్మల్ని గౌరవించినాం, చట్టాన్ని కూడా గౌరవించినాం. మీరు చట్టాన్ని అతిక్రమిస్తే మాకు మార్గాలు ఉంటాయి, మాకు కూడా అన్ని తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా